దీనమ్మ గొల్లీలన్నీ అయిపోతాయేమో బిర్కిన్ బోల్లా. ఏంది రాగం పడుతున్నాడు? నువ్వేంది అట్లా రాగం పడుతున్నావు? అదే నేను సరిగమ పల్లెకి పాట పాడైపోదాం అనుకుంటున్నారా, సిందర్ సిందర్ అయిదాం అనుకుంటున్నారా? ఏంది ఏంది ఏంది? అదేరా పాటలు పాడేది, సిందర్ సిందర్ అయిదాం అనుకుంటున్నా, సిందర్ సిందర్ అయిదాం అనుకుంటున్నా. దాంట్లో పాటలు పాడాలంటే గొంతు బాగుండాలన్నా. గొంతు బాగుండాలా? ఉండు ఇప్పుడే వస్తా. ఏంది నా లోపలే పోతున్నాడు? మన టాలెంట్ మామూలు ఉండదు, తీస్తా. మనలో ఉండే టాలెంట్ అంతా బయటికి తీస్తా. ఏం చెప్పి అన్నా? గొంతు బాగుండాలంటే కదా, అందుకే 2 తూర్లు నీళ్ళతో కడుక్కొని వచ్చిన. ఈ గొంతు బాగుండేది, గొంతు బాగుండాలి. పాటలు పడతాడు. ఎంతగా పెట్టినా చల్లగా అయిపోతున్నాయి. ఎందుకు అయిపోతున్నాయి ఏమన్నా ఏందో చింత చేస్తాను. అదే ఇవి డైలీ నీళ్లు కాబెడతాను, అయినా కానీ చల్లగా అయిపోతున్నాయి రా. డైలీ నీళ్లు కాగబెడతానా చల్లగా అయిపోతున్నాయా? బాగా కాగబెడతానా అన్న? బాగా తెరలేదు అట్లా కాబెడతా నేను, అయినా కూడా చల్లగా అయిపోతున్నాయి. తెరలేదు అట్లా కట్ల పొయ్యి మీద కాగబెడతానా అన్న? కట్ల పొయ్యి మీదే కింద కట్లు ఇన్ని కట్లేసి కాబెడతాను నేను, అయినా కూడా చల్లగా అయిపోతున్నాయి రా. కట్ల పొయ్యి మీద వేసినా గానీ చల్లగా అవుతున్నాయా? ఏ టైంలో కాగబెడతానావన్నా? అదే పొద్దునే లేస్తాను, పొద్దులు పోసుకోవాలని రాత్రే కాబెడతాను రా. పని పొద్దున్నే పోసుకోవాలంటే పొద్దున్నే కాబెట్టుకోవాలి, రాత్రి కాబెట్టుకోకూడదు. తలకాయనే లేదు. ఏం బతుకుతా సమాజంలో? తరంగా లేదు సమాజంలో. ఉండు యోగియానికి ఫోన్ చేసి చెప్తాం, వాడైతే కరెక్ట్ చెప్తాడు. ఏం రీలో చిన్నటి వస్తానే ఉంటాయి, బోర్ కొడతా ఉంటుంది. ఏమి నాకు ఫోన్ చేస్తున్నాడు, ఉండు చెప్తా కథ. యోగి ఏమ్రా? లే, నీకు వాట్సాప్ లో బాబా ఫోటో పెట్టినాను, 10 మందికి షేర్ చేస్తే మంచి జరుగుతుందిరా. కోతి నా కొడుకు, ఈ కాలంలో అట్లాంటివన్నీ నమ్ముతున్నావా? నిజంగానే మంచి జరుగుతుందిరా. పెట్టేవే లే కోతి నా కొడుకు. వీడు బాబా ఫోటో 10 మందికి షేర్ చేయమంటే షేర్ చేయలేదు, వీనికి ఏందో ఒకటి చెడు జరుగుతుంది. యువర్ అకౌంట్ డెబిట్ 10,000. నా అకౌంట్ లో 10,000 ఎవరు తీసుకున్నారు ఏమని. అయ్యో ఏం చేసేది? అయ్యో నా 10,000 రూపాయలు నిష్కారంగా పోయాయి. ఏమిడు ఎడతాలే, ఏమిడు ఇట్లా ఎడుతున్నాడు? ఏం రా యోగి, ఏమైంది? నా 10,000 రూపాయలు ఫోన్ పే లో కట్ అయిపోయింది రా. ఎలా పోయిందో ఏమో, ఎవరు తిన్నారు ఏమో. అయ్యో అందుకే రా, బాబా ఫోటో 10 మందికి షేర్ చేసింటే ఆ డబ్బులు అట్లే ఉండు కదరా. పని మాన 10,000 రూపాయలు పోయిందని నేను ఎడతాంటే నువ్వు ఒక పవేపా నా కొడుకు. నిజంగానే 10 మందికి షేర్ చేసింటే ఆ డబ్బులు అట్లే ఉండరా? చిక్కలేదురా. మనకేం తెలుసు, అట్లా డబ్బులుంటే ఎన్ని జామకాయలు కొనుక్కోండేమో. తుమ్మినాడులే వాడు. తుమ్మినాడు? మనకెంత ముక్కలే వెంటుంది, దానికి తుమ్మినాడు. తిక్కువాడా, తుమ్మితే సత్యం రా. ఈరోజు నాకు చాలా జామకాయలు దిక్కుతాయి, వెళ్ళొస్తా. తుమ్మితే సత్యమా? ఏం చెప్పినా జరుగుతుందా? ఉండే చెప్తా, నా టాలెంట్ గొప్ప అయిపోవాలరా. మనకి చాలా డబ్బులు దొరకాలరా. ఈరోజు డబ్బులు వచ్చినాయి, జామకాయలు కొనుక్కోవాలి. జామకాయలు ఏమైనా వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద బంగారు వస్తువులన్నీ మన ఇంట్లోనే ఉండాలరా. వీడెందుకు చెప్తాంటే వాడుతున్నాడు. ఏం చెప్తున్నారా? అదే తుమ్మితే సత్యం అంటేవి కదరా, అందుకే అసిస్టెంట్ పెట్టుకున్నా. నేనేం చెప్తే జరుగుతుంది. ఇంకా కోతి నా కొడుకు ఒకరితో తుమ్మించుకునేది కదరా, అందుకు అదే రావాలి. ఎక్కడ తగలన్నారు అసలు? బాగా పెద్ద పెద్దవన్నీ మనకే దొరకాలరా. ఇట్లా నా కొడుకు పట్టుకోవాలంటే ఎక్కువ వేసిన కొడుకు బాగా మిస్ అయిపోయింది. ఉండి ఇంకో రాయితో కొడదాం. బాగా ఎగిరిపోయింది. అరే ఏం చేస్తున్నావురా? పక్షులు చెట్ల మీద వాలి అడిసేస్తున్నాయి, అందుకే నేను కొడతాన్నా. పక్షులు రాళ్ళతో కొడుతున్నావా? అరే ఇది ఎండాకాలం, నీకంటే ఉండటానికి ఇల్లుంది. అవి పక్షులు రా, చెట్ల మీద నివసిస్తాయి. నీకు ఇంకా ఓపుకుంటే వాటికి తాగడానికి నీళ్లు పెట్టు, అంతేగాని ఇలాంటి పని చేయదురా. అబ్బా బాగా చెప్పిన వాళ్ళే, ఉండు నేను నీళ్ళలాగేసేస్తా. అరే నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకో. నోరున్న మనుషులే చెప్పుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అవి నోరు లేని వన్యప్రాణులు రా. వాటికి ఎండాకాలంలో నీరు దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. వాటికి తాగడానికి కొన్ని నీళ్లు సాయం చేసావంటే వాటి దాహాన్ని తీర్చిన వాడి అవుతావు. అరే నీకు నీళ్ళు దొరకకపోతే వాటర్ బాటిల్ కొనుక్కొని అయినా తాగుతావు, కానీ వాటి పరిస్థితి అలా కాదు కదరా. ఎక్కడ దొరికితే అక్కడే తాగాలి. మీరు కూడా ఈ ఎండాకాలంలో పక్షులకు మీ వంతు నీటి సాయం చేయండి. మీరు చేస్తారని ఆశిస్తూ మా యొక్క చిన్న ప్రయత్నం.